ఆ జిల్లాలో జనసేన దూసుకుపోతోంది. ముఖ్యంగా నగర రూరల్ నియోజకవర్గాల్లో రామలక్ష్మణులుగా పిలుచుకునే ఆ ఇద్దరు నేతలు పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసే దిశగా వేస్తున్న అడుగులు సక్సెస్ అవుతున్నాయి. జిల్లా మొత్తాన్ని ఒక నాయకుడు నడిపిస్తూ ఉండగా నగర రూరల్ నియోజకవర్గ పరిధిలో మరో నేత యువతను భారీ ఎత్తున ప్రభావితం చేస్తున్నారు. దీంతో జనసేనకు ఆ నియోజకవర్గాల్లో మంచి బలం ఏర్పడుతోంది. వచ్చే ఎన్నికలే టార్గెట్గా జనసేన శ్రేణులు విస్తృతంగా పనిచేస్తున్నాయి. ఇంతకు ఆ జిల్లా ఏంటి, ఆ నేతలు ఎవరు, తెరచాటు రాజకీయాల్లో తెలుసుకుందాం. రాజకీయాలకు పురిటిగడ్డ సింహపురి. ఇక్కడ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఉంటాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు జిల్లా రాజకీయాలను ఎక్కువగా శాసిస్తుంటారు. అలాంటి జిల్లాలో జనసేన ఇటీవల భారీగా బలపడింది. రామలక్ష్మణులుగా పిలుచుకునే ఇద్దరు నేతలు పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా చెన్నారెడ్డి మనక్రాంత్ రెడ్డి జిల్లా మొత్తాన్ని నడిపిస్తుండగా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల బాధ్యతలను దుగ్గిశెట్టి సుజయ్ బాబు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. జిల్లా జనసేనలో వీరిద్దరిని రామలక్ష్మణులుగా పిలుచుకుంటారు. నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గ పరిధిలో 54 కార్పొరేషన్ డివిజన్లు వస్తాయి. ఈ డివిజన్లన్నింటికీ అధ్యక్షుడిగా దుగ్గిశెట్టి సుజయ్ బాబు వ్యవహరిస్తున్నారు. దుగ్గిశెట్టి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నగరంలోని దాదాపు అన్ని డివిజన్లలో పార్టీ బలోపేతానికి విశిష్టంగా కృషి చేశారు. డివిజన్లలో ఇన్ఛార్జీలను నియమించి బూత్ లెవెల్లో యువతను జనసేన పార్టీలోకి తీసుకువచ్చారు. ప్రతి డివిజన్లో నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించారు. జనసేన జెండా ఆవిష్కరణలు, పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు. జనం కోసం జనసేన కార్యక్రమం భారీ ఎత్తున సక్సెస్ సాధించింది. ప్రతిరోజు జనాల్లోకి వెళుతూ జనసేన కార్యాచరణలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఇస్తున్న పిలుపు ప్రజల్లోకి బలంగా చేరింది. తొలి నుండి కొణిదెల కుటుంబానికి అభిమానిగా, సైనికుడిగా పనిచేస్తూ వస్తున్నారు దుగ్గిశెట్టి సుజయ్ బాబు. 2002లో చిరంజీవి అభిమాన సంఘ నేతగా ప్రస్థానం ప్రారంభించారు సుజయ్. 2006లో రామ్ చరణ్ అభిమాన సంఘ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2008లో మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఆ సమయంలో నెల్లూరు సిటీలో ప్రజారాజ్యం అభ్యర్థి ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి గెలుపుకి తీవ్రంగా కృషి చేశారు సుజయ్ బాబు. అలాగే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో తన సామాజిక వర్గంతో పాటు యువతను ప్రజారాజ్యంలోకి తీసుకువచ్చి ముంగమూరు గెలుపులో కీలకంగా మారారు. 2013లో అటు ముంగమూరు, ఇటు ఆనం వివేకానందరెడ్డిలు సుజయ్ బాబు తల్లికి ఉత్తర శ్రీరంగంగా పిలుచుకునే శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయ చైర్మన్గా బాధ్యతలు ఇచ్చారు. దీంతో అప్పట్నుంచి కొణిదెల కుటుంబ అభిమానిగా, సైనికుడిగా ఉన్న సుజయ్ బాబు 2017 నుంచి జనసేనలో కీలకంగా మారారు. తొలి నుంచి నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల హవా కొనసాగుతోంది. ఈ దశలో 2009 ఎన్నికల్లో నెల్లూరు సిటీ ప్రజారాజ్యం కైవసం చేసుకుంది. ఈ సెంటిమెంట్ను వర్కౌట్ చేసేందుకు మనుక్రాంత్ రెడ్డి, సుజయ్ బాబుల విస్తృతంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు కార్పొరేషన్ డివిజన్లలో యువత కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు బలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.
ఈ క్రమంలో జనసేనాని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యక్రమాలు చేపట్టారు. నిరంతరం నెల్లూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ డివిజన్లలో ఇన్ఛార్జీలు యువతకు పలు సూచనలు ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో కార్యక్రమాలను చేపడుతున్నారు. దీంతో ఇటీవల జనసేన ఫాలోయింగ్ భారీ ఎత్తున పెరిగిపోయింది. పార్టీలో జాయినింగ్స్ కూడా పెరిగిపోయాయి. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నుంచి సిటీ కానీ మరో నియోజకవర్గం కానీ జనసేనకు కేటాయించాలనే ప్రతిపాదన జన సైనికుల్లో విపరీతంగా వినిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో ఈ అంశం తెరపైకి రావడంతో ప్రస్తుతం అందరూ జనసేన సీటుపై చర్చించుకుంటున్నారు. ఇక జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి, మనుక్రాంతరెడ్డి, నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, జిల్లా నేతలు జనసేన బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టార్గెట్గా దూసుకువెళుతున్న ఈ నేతలకు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా అండగా ఉంటున్నారు. తన సొంత జిల్లా అయిన నెల్లూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ జిల్లా నాయకత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు బాధ్యతలను కూడా అప్పజెప్పారు. రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్, కొణిదెల నాగబాబు, అజయ్ కుమార్ వంటి నేతలు నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గంలో పార్టీని నడిపిస్తున్న నాయకులకు పలు సూచనలు చేస్తూ జనసేన బలోపేతానికి అన్ని విధాలా సహకరిస్తున్నారు. ఇటీవల నెల్లూరులో నాగబాబు ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేషన్లు, డివిజన్ల నుంచి భారీ ఎత్తున యువత, కార్యకర్తలు రావడంతో నాగబాబు సైతం సుజయ్ బాబును అభినందించారు. అదేవిధంగా పనిచేసుకుంటూ వెళితే రాబోయే రోజుల్లో జనసేనను మరింతగా బలోపేతం చేయొచ్చని సూచించారు. ఏదేమైనప్పటికీ రామలక్ష్మణులుగా పిలుచుకునే మనుక్రాంత్ రెడ్డి, సుజయ్ బాబులు జిల్లా జనసేనలో జోష్ పెంచుతున్నారు. తెరచాటు రాజకీయంలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.